హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్యాంగిల్ స్టిచెస్ అండి. 5 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్ స్టిచెస్ చూపిస్తాను. ముందుగా నేను బ్యాంగిల్ తోటి రౌండ్స్ అయితే గీసుకుంటున్నాను, 5 రౌండ్స్. ఆ తర్వాత 5 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్ స్టిచెస్ చూపిస్తానండి. ఈ స్టిచ్కి లోపల ఒక రౌండ్ గీసుకొని చిన్న గొలుసులు వేసుకోండి. గొలుసు కుట్టు ఆ చిన్న రౌండ్ చుట్టూ గొలుసు కుట్టు కుట్టాలన్నమాట, చిన్నగాను. గొలుసు కుట్టు ఎప్పుడైనా కొంచెం చిన్న గొలుసు కుట్టు అయితేనే మంచి అందంగా అనిపిస్తుంది. ఇంకా వేరే దారం తీసుకోండి. వేరే దారంతో చూసారు కదా, పై రౌండ్ నుంచి దారం తీసి గొలుసు కుట్టు పెట్టాం కదా, అందులో నుంచి కిందకి తీయాలండి. తీసి మళ్ళీ పక్క గొలుసులో నుంచి తీసి పైకి వేయాలి. మళ్ళీ ఆ పక్క ప్లేస్ నుంచి తీసి మళ్ళీ గొలుసులోకి వేయాలన్నమాట. చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా స్టిచ్చెస్కి మనము ఇది యూస్ చేయొచ్చు. మిర్రర్ స్టిచ్కి అయితే ఇంకా చాలా మంచి అందంగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ స్టిచ్ అండి ఇది. దానికి ముందుగా నేను చుక్కలు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే యూనిఫామ్గా కరెక్ట్గా రావాలి కదా. కుట్టుకి మధ్య దూరము కరెక్ట్గా వస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ముందుగా చుక్కలు పెట్టుకుంటేనే బెటర్ అని చెప్పేసి పెట్టాను అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం దూరంకి ఒక గొలుసు కుట్టు వేస్తున్నాను. వేసి ఆ చివర మనం డాట్ పెట్టుకున్నాం కదా, అందులో నుంచి తీసేయాలండి. మళ్ళీ ఈ చివరికి వచ్చేసి అక్కడ ఒక గొలుసు కుట్టు వేయాలి. వేసేసి మళ్ళీ చివర డాట్ పెట్టుకున్నాం కదా, అందులో నుంచి తీసేయాలన్నమాట. ఇలా ఆ రౌండ్ అంతా కుట్టాలండి. చాలా అందంగా అనిపిస్తాయండి స్టిచ్చెస్, చూడ్డానికి చాలా బాగుంటాయి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళు ఎవరికైనా ఇలాంటివి కుట్టుకోవడం ఇంట్రెస్ట్గానే అయితే తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా కుట్టుకుంటారు. ఈ సమ్మర్లోని ఇంకా వాళ్ళకి ఇలాంటివి నేర్చుకోవాలన్న ఆతృత ఉంటుంది. అదే కాక ఫోన్లో గేమ్స్ అయ్యి ఆడుకునే బదులు ఇలాంటివి నేర్చుకుంటే చాలా బెటర్ కదా. అందువలన ఒక అవకాశం వచ్చింది కాబట్టి చక్కగా నేర్చుకోవచ్చండి. ఇప్పటికే చాలా స్టిచెస్ నేర్పించున్నాను, ఇంకా నేర్పిస్తున్నాను. అలాగే ఈ స్టిచెస్ని యూస్ చేసి డిజైన్స్ ఎలా కుట్టాలి ఏంటన్నది కూడా నేర్పిస్తున్నా అండి. ఎక్కడ మిస్ అవ్వద్దు. క్లాస్ 1 నుంచి కూడా చూడండి. చూసి రఫ్గా ఒక క్లాత్ మీద ఆ స్టిచెస్ అన్నీ నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకున్నాక అప్పుడు డిజైన్స్కి అప్లై చేస్తే మనకి కాస్త ప్రాక్టీస్ అవుతుంది. దానివలన డిజైన్లు అయ్యి చాలా అందంగా కుట్టుకోగలుగుతారనమాట. చాలా బాగుంది కదండి బ్యాంగిల్ స్టిచ్. ఇప్పుడు మరొక రకమైన బ్యాంగిల్ స్టిచ్ అనమాట. దీనికి కూడా రౌండ్ అంతా మనం గొలుసు కొట్టుకుంటామండి. లోపల వేసిన చిన్న సర్కిల్.
జాగ్రత్తగా గమనించండి. పై లైన్ కాకుండా కాస్త కిందని మనము దారం పైకి తీసిన తర్వాత అప్పుడు పై లైన్లో ఒక వీడియోలో చూపించిన విధంగా తీసి అప్పుడు కింద నుంచి ఇలా వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండి. జాగ్రత్తగా గమనించారంటే నేను ఎలా వేస్తున్నానో అలా వేసేస్తే సరిపోద్దండి. చాలా సింపుల్, చాలా బాగుంటుంది కూడా ఈ స్టిచ్ కూడాను. పైన చిన్న క్రాస్ స్టిచ్లా వస్తుంది అన్నమాట. జస్ట్ చూస్తే రాదండి, తప్పకుండా ఒకసారి కుట్టుకోండి. ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఈ స్టిచెస్ అన్నీ కుట్టుకోండి, ఇంకా 100% వచ్చేసినట్టేనండి. ఊరికే చూసి వచ్చినట్టుగా ఫీల్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. నేను మరొక బ్యాంగిల్ స్టిచ్ అండి. దీనికి కూడా లోపల చిన్న సర్కిల్ గీసి దాని చుట్టూ ఈ గొలుసు కుట్టాలండి. ఇప్పుడు ఈ పెద్ద సర్కిల్ ఉంది కదా, దాని చుట్టూ కూడా గొలుసు కుట్టాలి. అయితే మనము చిన్న సర్కిల్లో చిన్న గొలుసులు వేసుకోండి, ఈ పెద్ద సర్కిల్లోనే కొంచెం పెద్ద గొలుసు వేసుకోండి. కొంచెం దూరంగా వేయండి గొలుసు కుట్టు. అండి వేరే దారం తీసుకోండి. పైనున్న గొలుసులో నుంచి దారం తీసి కిందనున్న గొలుసులో నుంచి తీయాలి. మళ్ళీ పైనుంచి గొలుసులోకి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా జాగ్రత్తగా తీయండి. పైన ఎన్ని గొలుసులు ఉన్నాయో కిందన కూడా చిన్న చిన్న గొలుసులు వేస్తాం కాబట్టి అన్ని గొలుసులు ఉంటాయి. కాస్త అటు ఇటు అయినా కింద దాంట్లోనే ఒకే గొలుసులోని 2 సార్లు తీస్తే సరిపోద్దండి. అక్కడక్కడ మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తే. ఇంకా మరొక స్టిచ్ అండి. చూడండి వీడియోలో జాగ్రత్తగా గమనించండి నేను ఎలా తీస్తున్నానో. ఆ లోపల వేసిన సర్కిల్ అండి పై సర్కిల్కి దగ్గరలో ఉండాలన్నమాట. చాలా సింపులేనండి, కాకపోతే కుట్టుకున్నప్పుడు కాస్త నీట్గా ఎంత దూరంలో పెడుతున్నామో అది చూసుకొని జాగ్రత్తగా కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. లేదు తేడా వస్తుంది అనుకుంటే కొంచెం మార్క్ చేసుకొని డాట్స్ పెట్టుకొని అప్పుడు కుట్టుకుంటే సరిపోద్దండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి, చెప్తాను. వీలైనంత మటుకు అంతా అర్థమయ్యేలా చెప్తున్నానని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగచ్చండి.
ఇంకా ఉన్నాయండి స్టిచ్చెస్ ఇవే కాకుండాను. అంతే అండి. ఎలా ఉన్నాయి 5 స్టిచెస్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ మై హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. సబ్స్క్రైబ్.